మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. విద్యా దృక్పథాలు అనే చాప్టర్ నుండి సమాచార హక్కు చట్టం 2005 అనే టాపిక్ నుండి ఇంపార్టెంట్ బిట్లు మరియు మెటీరియల్తో మీ ముందుకు వచ్చానండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలి అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేను ఈ సమాచార హక్కు చట్టం గురించి కొద్ది మెటీరియల్ అయితే వేగంగా చదవడం జరుగుతుందండి. ఈ చదివిన దాని మీద 30 బిట్లను ర్యాపిడ్ రివిజన్గా మీకు అందిస్తానండి. మీరు వీలైనంత వేగంగా దానికి సమాధానం అయితే పెట్టండి, ఓకేనండి. నేను టైం కూడా గ్యాప్ ఇస్తాను. టాపిక్లకు వెళ్ళిపోదామండి. మొదటి బిట్ చూద్దాము. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 ప్రకారము ప్రజలకు సమాచారం పొందే హక్కు కలదండి. ఆర్టికల్ 19. రెండవ చూద్దామండి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం యొక్క పారదర్శకత పెరగాలంటే, జవాబుదారీతనం తీసుకురావాలంటే, అధికార యంత్రాంగాల అదుపులో ఉన్నటువంటి సమాచారాన్ని పొందడం ప్రజల హక్కు. దానికోసం వచ్చినదే ఈ సమాచార హక్కు చట్టం 2005. మరి ప్రపంచంలో తొలిసారిగా ఈ చట్టాన్ని చేసినటువంటి దేశం స్వీడన్ అండి. ఇది 1776లో. మన భారతదేశం 57వ దేశంగా ఈ చట్టాన్ని, సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చింది. మన దేశం 57వది. మరి ఈ చట్టాన్ని 2005 మే 11న, మళ్ళీ చెప్తున్నాను, 2005 మే 11న పార్లమెంట్లోను, 2005 జూన్ 15న రాష్ట్రపతి ఆమోదించారు. మరి 2005 అక్టోబర్ 12వ తేదీన, ఎప్పుడండి? 2005 అక్టోబర్ 12 నుండి ఈ చట్టం అయితే, అంటే సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చిందండి. మరి ఈ చట్టంలో 6 చాప్టర్లు అయితే ఉన్నాయండి. 6 చాప్టర్లు. మొదటి చాప్టర్ పేరు ప్రాథమిక అంశాలు. దీన్నే సమాచార హక్కు చట్టం అంటారండి. ఈ చట్టం ప్రకారంగా 2005 అక్టోబర్ 12 నుండి జమ్మూ కాశ్మీర్ మినహాయించి దేశమంతటా కూడా అమల్లోకి వచ్చింది, ఓకేనండి. మరి ప్రభుత్వం అంటే కేంద్రం, రాష్ట్రం, స్థానిక ప్రభుత్వము. ఇక్కడ సమాచారాన్ని ఏ రూపంలో ఇవ్వాలి అంటే, సమాచార హక్కు చట్టం ద్వారా ఒక వ్యక్తి కోరుకున్నటువంటి సమాచారాన్ని ఎలా ఇవ్వాలి అంటే, రికార్డులు, మెమోలు, ఉత్తర్వులు, నివేదికలు సహా ఎలక్ట్రానిక్ రూపంలో ఏ సమాచారాన్నైనా మనం అందించవలసి ఉంటుంది. మరి సమాచార హక్కు అనగా పత్రాలను, రికార్డులను తనిఖీ చేసే హక్కు, వాటి నకలు తీసుకోవడం, ఉన్న సమాచారాన్ని ఎత్తి రాసుకోవడము, ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న సమాచారాన్ని అయినా పొందడం అనేది ఈ సమాచార హక్కు చట్టంలో మొదటి అంశంలో చాప్టర్ 1. మొత్తం 6 చాప్టర్లు ఉన్నాయి కదండి. చాప్టర్ 1లో ప్రాథమిక అంశాల్లో ఇవన్నీ కూడా పొందుపరిచి ఉన్నాయండి. మరి చాప్టర్ 2లో సమాచార హక్కు అధికార యంత్రాంగాల విధుల గురించి చాప్టర్ 2లో తెలుపబడిందండి. అంటే ఈ చట్టంలోని నిబంధనలకు లోబడి పౌరులందరికీ కూడా సమాచారం పొందే హక్కు ఉంటుందండి. అదేవిధంగా అందుకోసం అన్ని ప్రభుత్వ యంత్రాంగాలు సక్రమంగా రికార్డులు నిర్వహించాలి. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కూడా పౌర సమాచార అధికారి అయితే ఉండాలండి. అదేవిధంగా సమాచారం కావలసిన వ్యక్తి భారత రాజ్యాంగం గుర్తించినటువంటి ఏ భాషలోనైనా సమాచారాన్ని కోరవచ్చు. సెక్షన్ 4(1) ప్రకారం అండి. సెక్షన్ 4(1) ప్రకారంగా ఏ భాషలోనైనా సమాచారాన్ని అయితే కోరవచ్చండి. నెక్స్ట్ అండి, సమాచార దరఖాస్తు అందుకున్న తర్వాత 5 నుండి 30 రోజుల్లోపు, గుర్తుపెట్టుకోండి, 5 నుండి 30 రోజుల్లోపు సమాచారం సెక్షన్ 6(1) ప్రకారంగా అందించాల్సి ఉంటుందండి. ఒకవేళ ఆ సమాచారం
వ్యక్తి యొక్క జీవన మరణ సమస్యలకు సంబంధించింది అయితే 48 గంటల లోపు సమాచారాన్ని అయితే అందించాల్సి ఉంటుందండి. అదేవిధంగా సమాచార అధికారి ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే రోజుకు 250 రూపాయల చొప్పున జరిమానా విధించబడుతుంది. ఇది 25,000 రూపాయలకు మించరాదు. ఇది సెక్షన్ 20 ప్రకారంగా దరఖాస్తుదారునికి పరిహారం అయితే ఇవ్వవచ్చునండి. ఇది అదేవిధంగా సమాచారం కోరుతున్నటువంటి దరఖాస్తుదారుడు ఆ సమాచారం ఎందుకో కారణం అయితే చెప్పాల్సిన అవసరం లేదండి. మరి ఈ క్రింది అంశాలకు చెందినటువంటి సమాచారం పొందడానికి ఏ సమాచార హక్కు పౌరుడికి కూడా లేదండి. అవి చూద్దామండి. అవి ఏంటో: దేశ సమగ్రతను భంగం కలిగించే ఇవ్వాల్సిన అవసరం లేదు. దేశ రక్షణ భద్రతకు ముప్పు వాటిల్లేది కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. వాణిజ్యపరమైనటువంటి గోప్యత, వ్యాపార రహస్యాలను అడిగే అవకాశం లేదండి. ఒక వ్యక్తి ప్రాణానికి హాని కలిగించేది ఇవ్వాల్సిన అవసరం లేదు. తీవ్రవాదులను విచారించేది, వ్యక్తి జీవితాలలో తొంగి చూసేది సమాచార హక్కు చట్టం ద్వారా ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఈ 6 అంశాలు కూడా. మరి 3వ చాప్టర్ చూద్దామండి. కేంద్ర సమాచార కమిషన్ అండి. ఈ కేంద్ర సమాచార కమిషన్ 2005 అక్టోబర్ 13 నుండి, అంటే అక్టోబర్ 12నే ఈ యొక్క సమాచార కమిషన్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కేంద్ర సమాచార కమిషన్ అయితే దాని తర్వాత రోజు 13ని ఏర్పాటు చేశారండి. మరి ఈ కేంద్ర సమాచార కమిషన్లో 10 మందికి సభ్యులు మించి ఉండకూడదండి. వారి పదవీ కాలం కూడా 5 సంవత్సరాలు ఉండాలి, లేకపోతే 65 సంవత్సరాల లోపు ఉండాలండి. మరి వీరికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్కు వర్తించే జీతభత్యాలు అయితే వర్తిస్తాయండి. మరి వీరికి రాష్ట్రపతి, ప్రధానమంత్రి, లోక్సభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేత సలహా మేరకు నియమిస్తాడండి. ఓకేనండి. చాప్టర్ 4 చూద్దామండి. మరి ఈ చాప్టర్ 4 రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ అండి. మరి దీని మీద 30 బిట్లు ఉంటాయండి. జాగ్రత్తగా గమనించండి. నేను కాస్త సమయం కూడా ఇస్తుంటున్నాను. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటివి ఎక్కువ మందికి చేరాలండి. మరి మేము తయారు చేయడం అన్నది మీలాంటి ఎంతోమందికి చేరాలని. అది మీరు లైక్ చేస్తే మీలాంటి వాళ్ళకి వస్తుంది. వాళ్ళు లైక్ చేయడం వల్ల మీ వరకు వస్తుంది. మీరు లైక్ చేయడం వల్ల వారి వరకు వస్తుందండి. మరి రాష్ట్ర స్థాయిలో 10 మందికి మించకుండా ఏర్పాటు చేయాలండి. ఏం ఏర్పాటు చేయాలి? రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ అండి. వీరిని గవర్నర్ నియమిస్తాడండి. మరి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత ఉండే కమిటీ సిఫార్సు మేరకు గవర్నర్ అయితే నియమిస్తాడండి. పదవీకాలం సేమ్ అండి, 5 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు అండి. మరి ఈ యొక్క రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ గవర్నర్ అయితే తొలగిస్తాడండి. ఎప్పుడు? నేరం రుజువైన పక్షంలో గవర్నర్కి తొలగించే అధికారం అయితే ఉంటుందండి. మరి వీరికి రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషన్ జీతభత్యాలు ఉంటాయండి. అదేవిధంగా సమాచార హక్కు రికార్డులను తనిఖీ చేస్తుందండి. ఇది రాష్ట్ర స్థాయిలో సమాచార హక్కు చట్టాన్ని పర్యవేక్షిస్తుంది ఈ యొక్క రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ అండి. మరి 5వ చాప్టర్లోకి వెళ్దామండి. సమాచార కమిషన్ల అధికారాలు. మరి ఏమేమి అధికారాలు ఉంటాయో ఇప్పుడు చూద్దామండి. ఈ చట్టంలోని నిబంధనలకు లోబడి ఏ వ్యక్తి ఫిర్యాదు చేసినా ఫిర్యాదు స్వీకరించి విచారణ జరపడం కేంద్ర రాష్ట్ర సమాచార కమిషన్ యొక్క విధి అండి. అదేవిధంగా సమాచార హక్కు చట్టం క్రింద ఎవరైనా వ్యక్తి కోరిన సమాచారాన్ని ఏ అధికారి అయినా ఇవ్వడానికి నిరాకరించిన సందర్భంలో ఈ చట్టం కింద నిర్దేశించినటువంటి కాల పరిమితిలోగా జవాబు రాని పక్షంలో కేంద్ర రాష్ట్ర కమిషన్లకు ఫిర్యాదు అయితే చేయవచ్చండి. మరి చాప్టర్ 6 అండి, చివరిది. ఇది ఇతరత్ర నిబంధనలు కూడా కొన్ని ఉన్నాయండి. వాటి గురించి కూడా చూసేద్దామండి. ఓకేనండి. ఈ చట్టం కింద ఎలాంటి ఆదేశం జారీ అయినా దానిపై విచారణ ఏ న్యాయస్థానం కూడా చేపట్టకూడదండి. ఈ చట్టం కింద ఎలాంటి ఆదేశం జారీ అయినా
దానిపై విచారణ ఏ న్యాయస్థానం కూడా చేపట్టకూడదు. ఈ చట్టం కింద అప్పీలు చేయడం మినహాయించి ఆదేశాలను ప్రశ్నించడానికైతే వీలు లేదండి. అదేవిధంగా ఇంటెలిజెన్స్ బ్యూరో సైనిక విషయాలకు ఇక్కడ బాగా గుర్తుంచుకోండి, కొద్దిగా కొన్ని రికమెండేషన్స్ ఉన్నాయి, అంటే హై అఫీషియల్స్ ఉన్నాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో సైనిక విషయాలకు, భద్రతా సంస్థలకు, సిబిఐ, ఏసీపీలకు ఈ చట్టం అయితే వర్తించదండి. మరి సమాచార హక్కు చట్టం 2005 అమల్లోకి రావడంతోనే బాగా గుర్తుపెట్టుకోండి, సమాచార స్వేచ్ఛా చట్టం 2002 అనేది రద్దు అయిపోయిందండి. మరి బిట్స్లోకి వెళ్ళిపోదామండి. ఆర్ యు రెడీ? మరి మొదలు పెట్టండి. ప్రపంచంలో తొలిసారిగా సమాచార హక్కు చట్టంని చేసినటువంటి దేశం ఏది? ఆన్సర్ తెస్తే వేగంగా ర్యాపిడ్గా స్పీడ్గా ఆన్సర్ పెడుతుండండి. ఓకేనండి. ప్రపంచంలో తొలిసారిగా సమాచార హక్కు చట్టంని చేసినటువంటి దేశం ఆన్సర్ చెప్పేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 4 స్వీడన్. రెండవదండి, ప్రజలకు సమాచారం పొందే హక్కు కలదని భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ సూచిస్తుంది? నేను ఫస్ట్లోనే చదివానండి, అందుకే ఆన్సర్ కూడా రివీల్ చేస్తున్నాను. వేగంగా పెట్టండి. రెండో క్వశ్చన్ అని చెప్పి ఆన్సర్లు పెడుతుండండి వేగంగా. ఆన్సర్ ఆప్షన్ 2 19వ ఆర్టికల్ అండి. 19వ ఆర్టికల్. సమాచార హక్కు చట్టంని భారత పార్లమెంట్ ఎప్పుడు ఆమోదించింది? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 1 2005 మే 11వ తేదీన. నాలుగో పెట్టండి, సమాచార హక్కు చట్టం 2005పై భారత రాష్ట్రపతి ఎప్పుడు సంతకం చేశారు? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 4 2005 జూన్ 15వ తేదీన. ఐదో పెట్టండి, సమాచార హక్కు ఏ రకమైనటువంటి హక్కు? ఆన్సర్ ఆప్షన్ 3 చట్టబద్ధమైన హక్కు అండి. చట్టబద్ధమైన హక్కు. ఆరవదండి, సమాచార హక్కు చట్టం 2005లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? చాప్టర్లు లేదా అధ్యాయాలు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 3 6 అధ్యాయాలు అయితే ఉన్నాయండి. ఏడో బిట్ చూద్దామండి. సమాచార హక్కు చట్టం 2005 ఎప్పుడు అమల్లోకి వచ్చింది? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి, అన్నీ కూడా మీకు ఉపయోగపడతాయని ఇవంతా కూడా తయారు చేసుకుని వచ్చాను. మరి తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి. మీలాంటి ఎంతోమందికి చేరేలాగా ఈ వీడియోని ప్రోత్సహించండి. ఆన్సర్ ఆప్షన్ 3 2005 అక్టోబర్ 12వ తేదీ అండి. ఎనిమిదవది, సమాచార హక్కు చట్టం ఎన్ని రాష్ట్రాలకు వర్తించును? ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ 3 28. ఇక్కడ ఒకదానికి మినహాయించి అని చెప్పడం జరిగింది, మరి అందు గురించి నేను ఇక్కడ చెప్పడం లేదండి, ఇక్కడ వస్తుందండి. తొమ్మిదో పెట్టండి, సమాచార హక్కు చట్టం 2005 వర్తించని రాష్ట్రం ఏది? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 4 జమ్మూ కాశ్మీర్. పదవదండి, క్రింది వానిలో సమాచార హక్కు చట్టం 2005 వర్తించని సంస్థ ఏది? ఏ సంస్థకి ఈ సమాచార హక్కు చట్టం వర్తించదు? ఆన్సర్ ఆప్షన్ 4 టాటా కంపెనీ. అంటే ఇక్కడ ఏసీపీ కార్యాలయాలకి ఇలాంటి కార్యాలయాలకి అయితే వర్తించదండి. ఇక్కడ టాటా కంపెనీని రాంగ్ పడ్డది, మిత్రులు గమనించుకోవాలి. ఏసీపీ ఆల్రెడీ మీకు ఇక్కడ చదివాను, అలానే వాటికి వర్తించదని. ఇక్కడ చూడండి, ఇంటెలిజెన్స్ బ్యూరో సైనిక విషయాలకు, భద్రతా సంస్థలకు, సిబిఐ, ఏసీపీలకు ఈ చట్టం అయితే వర్తించదండి. ఓకేనండి. ఇక్కడ టాటా కంపెనీని రాంగ్ పడ్డది, మిత్రులు గమనించాలి. 11వదండి,
సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం సమాచారాన్ని ఈ క్రింది రూపంలో పొందుపరచవచ్చును. ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ. నకలు, పరిశీలన, ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్నటువంటి ఏ అంశాన్నైనా కూడా సమాచార హక్కు చట్టం రూపంలో పొందుపరచవచ్చండి. 12వది, సమాచార హక్కు చట్టం అమల్లోకి రావడంతోనే ప్రతి కార్యాలయంలో ఎవరిని నియమించాలి? ఆన్సర్ ఆప్షన్ 2 పిఐఓ. పిఐఓనైతే తప్పనిసరిగా ప్రతి కార్యాలయంలో కూడా నియమించాలండి. 13వది, దరఖాస్తుదారుడు కావలసినటువంటి సమాచారాన్ని ఏ భాషలో కోరవచ్చును? ఆన్సర్ ఆప్షన్ 4 రాజ్యాంగం గుర్తించిన భాషలో. 14వదండి, ఎవరైనా సమాచారం కోరితే ఒక ప్రజా సమాచార అధికారిగా నువ్వు ఎన్ని రోజుల్లో సమాధానం ఇవ్వగలవు? ఆన్సర్ ఆప్షన్ 4 5 నుండి 30 రోజులు. 5 నుండి 30 రోజుల్లో. 15వదండి, దరఖాస్తుదారుడు కోరిన సమాచారం వ్యక్తి జీవన మరణానికి సంబంధించినదైతే ఎంత సమయంలో సమాచారాన్ని అందివ్వాలి? ఆన్సర్ ఆప్షన్ 2 2 రోజులు. ఇక్కడ 2 పడలేదండి. ఓకేనండి, 2 రోజుల్లో ఇవ్వాలండి. 16వది, నిర్ణీత కాలంలో ప్రజా సమాచార అధికారి సమాచారం ఇవ్వకపోతే రోజుకు ఎంత జరిమానా విధిస్తారు? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ 3 250 రూపాయలు. 17వదండి, సమాచార హక్కు చట్టం 2005 ఈ క్రింది వాటికి వర్తించదు. ఆన్సర్ ఆప్షన్ 4 పైవన్నీ అండి. అంటే దేశ సమగ్రతకు ముప్పు కలిగించేది, వ్యక్తి ప్రాణానికి ముప్పు కలిగించేది, సిబిఐ, ఏసీపీ వీళ్ళందరికీ కూడా సమాచార హక్కు చట్టం 2005 అనేది వర్తించదు. 18వదండి, కేంద్ర సమాచార హక్కు కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఇక్కడ కేంద్ర సమాచార చట్టం కాదండి, ఇక్కడ కేంద్ర సమాచార హక్కు కమిషన్. ఇక్కడ మనం ప్రశ్న డెప్త్గా అర్థం చేసుకున్నప్పుడే దాని యొక్క కరెక్ట్ ఆన్సర్ వస్తుందండి. ఆన్సర్ ఆప్షన్ 3 2005 అక్టోబర్ 13వ తేదీ. 19వదండి, కేంద్ర సమాచార హక్కు కమిషన్ సభ్యుల యొక్క పదవీ కాలం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 5 లేదా 65 సంవత్సరాలు. 5 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు. 20వ బిట్టండి, కేంద్ర సమాచార హక్కు కమిషన్కు సభ్యులను ఎవరు ఎన్నుకుంటారనండి? కేంద్ర సమాచార హక్కు కమిషన్ సభ్యులను ఎవరు ఎన్నుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ 3 రాష్ట్రపతి. 21వదండి, ప్రస్తుతం కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్ ఎవరు? ప్రస్తుతం కేంద్ర సమాచార ప్రధాన కమిషనర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 యశ్వర్ధన్ కుమార్ సిన్హా. 22వదండి, రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ సభ్యులను ఎవరు నియమిస్తారు? ఆన్సర్ ఆప్షన్ 1 గవర్నర్. మరి మిత్రులు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. మీరిచ్చే లైక్ కామెంట్లే మాకు బహుమానాలండి. మరి 23వది, రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ సభ్యుల పదవీ కాలం ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 5 లేదా 65 సంవత్సరాలు. 24వదండి, కేంద్ర సమాచార హక్కు కమిషన్ సభ్యులను ఎవరు తొలగిస్తారు?
ఆన్సర్ ఆప్షన్ 4 రాష్ట్రపతి. మరి వీలైనంత వేగంగా పెట్టాలి ఆన్సర్లో. మీ యొక్క కాన్ఫిడెన్స్, మీ యొక్క సత్తా, 5 సంవత్సరాల మీ సత్తువే ఏంటి తెలియాలంటే వేగంగా ర్యాపిడ్ రివిజన్ అన్నీ కూడా వేగంగా ఆన్సర్లు పెడుతూ ఉంటే అప్పుడు వేగము ఖచ్చితత్వం అనేది మీకు వచ్చేస్తుందండి. 25వది, ఈ క్రింది వానిలో సమాచార హక్కు కమిషన్ విధి కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 సమాచారం ఇవ్వని అధికారులను శిక్షించడం. మరి విధి చూద్దామండి. ఫిర్యాదు స్వీకరణ విచారణ, చట్టమును పర్యవేక్షించడము, వార్షిక నివేదిక రూపకల్పన ఇవన్నీ కూడా సమాచార హక్కు కమిషన్ విధులండి. 26వది, కేంద్ర సమాచార హక్కు కమిషన్ తన వార్షిక నివేదికను ఎవరికి సమర్పిస్తుంది? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 2 రాష్ట్రపతికి. 27వదండి, సమాచార హక్కు చట్టం రావడంతోనే ఏ చట్టం రద్దయింది? ఆన్సర్ ఆప్షన్ 1 సమాచార స్వేచ్ఛ చట్టం 2002. 28 పెట్టండి, గవర్నర్ సమాచార వార్షిక నివేదికను ఎక్కడ ఉంచుతాడు? ఆన్సర్ ఆప్షన్ 3 విధానసభలో. గవర్నర్ సమాచార వార్షిక నివేదికను ఎక్కడ ఉంచుతాడు అంటే విధానసభలో. 29 పెట్టండి, సమాచార హక్కు చట్టంలో ఉపాధ్యాయుని విధి కానిది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4 చట్టం ఉపయోగపడదని చెప్పడం. మరి ఉపాధ్యాయుని యొక్క విధులు కూడా చదవండి. చట్టమును విద్యార్థులకు తెలియచేయాలి, చట్టం వల్ల ప్రజాస్వామ్యం విజయవంతం కాగలదని విద్యార్థులకు నేర్పాలి, సమాచార దరఖాస్తు రుసుము వీటన్నిటి గురించి కూడా తెలియచేయాలి. మరి చివరి పెట్టండి, ఈ క్రింది ఏది కలిగి ఉంటే సమాచారం కోసం నిర్ణీత రుసుము చెల్లించనవసరం లేదు? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మరి మీరిచ్చే లైక్ కామెంట్ మాకు బహుమానాలండి. దయచేసి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.